తెలంగాణ స్పెషల్ బగారా రైస్. ఈ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చూడండి. ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్ కైనా కూడా ఎక్సలెంట్ గా అదిరిపోయింది. మరి మీరేంటి రసం వేసారా అని అనుకుంటున్నారా? అది రసం కాదండి, టమోటా షార్వా. ఆ రెసిపీ కావాలని కమెంట్ చేసేసేయండి. ఇప్పుడు రైస్ కోసం ఒక బౌల్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా వేడి చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న సింపుల్ గరం మసాలా, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత గుప్పెడు పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా అన్ని బాగా ఫ్రై అయ్యి మగ్గిన తర్వాత ఇందులో అరగంట ముందుగా నానబెట్టుకున్న 1.5 గ్లాసు రైస్ ని యాడ్ చేసుకోండి. ఈ రైస్ విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1.5 గ్లాసు రైస్ కి 3 గ్లాసు కంటే కొంచెం తక్కువ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా ఎంతో టేస్ట్ అయిన బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మసాలాలను పైన తేలకుండా ఉండాలనంటే మధ్య మధ్యలో ఒక 2 సార్లు కలుపుకోండి. అప్పుడు మసాలా అంతా రైస్ కి ఈక్వల్ గా పడుతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి అనుస్వం ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.